హలో డిఎస్సి ఆస్పిరెంట్స్. చాలామందికి ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ గురించి ఇంకా క్లారిటీ లేదు. సో వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో అయితే చేశాను. సో ఇదైతే చాలా యూస్ఫుల్. దీని నుంచి కనీసం ఒక 2 బిట్స్ కన్ఫామ్గా పక్కాగా వస్తాయి. సో ఈ టాపిక్ ఎవరైనా ఇంకా కవర్ చేసుకోకపోతే కవర్ చేసుకోండి. మీకు నా వీడియో ఉపయోగకరంగా ఉందనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూద్దాం. ప్రొనౌన్సియేషన్ సౌండ్స్లో ఐపీఏ అనగా ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్. ఇది ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ మనకి సౌండ్స్ని ఇంగ్లీష్ సంబంధించి కొన్ని విషయాలు మనకి సౌండ్స్ని ఇస్తుంది. ఏసీ గిమ్సన్ అనే అతను కూడా కొన్ని సింబల్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ అండ్ అమెరికాకి సంబంధించి మరి ఇంగ్లీష్లో ఒక సింబల్కి 2 డిఫరెంట్ ఫోనెమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ప్రొనౌన్సియేషన్లో 26 లెటర్స్ ఉంటాయి. 26 లెటర్స్ 44 సౌండ్స్ కింద డివైడ్ చేయబడి ఉంటాయి. మన ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయి కదా, అవి 44 సౌండ్స్ కింద డివైడ్ చేయబడి ఉంటాయి. 44 సౌండ్స్ మరలా కాన్సోనెంట్ సౌండ్స్, ఓవెల్ సౌండ్స్. కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేసి 24, ఓవెల్ సౌండ్స్ వచ్చేసి 20. కాన్సోనెంట్ సౌండ్స్ మరలా నేచర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ బట్టి 6 పార్ట్స్ కింద, ప్లేస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ బట్టి 8 కింద డివైడ్ చేయబడ్డాయి. నేచర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ చూద్దాం. అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఎయిర్ అనేది క్లోజ్ చేయబడి రిలీజ్ చేయబడిన పొజిషన్ తెలుపుతుంది. ప్లాసివ్ స్టాప్స్ అనేవి 6. ఎయిర్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయబడి సడన్గా రిలీజ్ చేయబడినప్పుడు ఈ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. పిబిటిడి కేజీ. అలాగే ఫ్రికేటివ్లో 10 సౌండ్స్. ఎయిర్ వచ్చేసి ఎయిర్కి పార్షియల్గా అబ్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఆడిబుల్లీ ఫ్రిక్షన్ అవుతుంది. ఈ సౌండ్స్ వచ్చేసి ఎఫ్ మరియు వి. ఎఫ్రికేటివ్లో కంప్లీట్గా ఎయిర్ అనేది క్లోజ్ చేయబడి స్లోగా రిలీజ్ చేయబడుతుంది. ఆ సౌండ్స్ వచ్చేసి టీఎఫ్ అండ్ D3. నెక్స్ట్ నాసల్స్ 3, ముక్కు ద్వారా కంప్లీట్లీ క్లోజ్ చేయబడి మరి నోస్ ద్వారా రిలీజ్ చేయబడినప్పుడు ఈ సౌండ్స్ అనేవి వస్తాయి. ఎంఎన్ఎన్. లాటరల్లో 1. ఎయిర్ అనేది లాటరల్ సైడ్స్ ఆఫ్ టంగ్. ఎల్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఎయిర్ అనేది టంగ్ యొక్క లాటరల్ సైడ్స్ నుండి బయటికి ప్రొడ్యూస్ చేయబడుతుంది. సెమీ ఓవెల్స్ అనేవి 2. ఇందులో మనకి ఎటువంటి అబ్స్ట్రాక్షన్, నో అబ్స్ట్రాక్ట్. స్పీచ్ ఆర్గన్స్ అనేవి షిఫ్ట్ చేయబడతాయి అన్నమాట. అవి వచ్చేసి జే మరియు డబ్ల్యూ. నో అబ్స్ట్రాక్ట్, జే మరియు డబ్ల్యూ సెమీ ఓవెల్స్. ప్లాసివ్ 6, ఫ్రికేటివ్స్, ఎఫ్రికేటివ్స్, నాసల్స్, లాటరల్, సెమీ ఓవెల్స్. దీస్ ఆర్ 6 టైప్స్ ఇంపార్టెంట్. ఈ యొక్క సౌండ్స్ ప్లేస్ స్థానకరణాలు అంటారు కదా తెలుగులో, అది వచ్చేసినప్పటికి మనకి బైలాబియల్ పెదాలు, ఎయిర్ ఫుల్లీ అబ్స్ట్రాక్ట్, లిప్స్ క్లోజ్ చేయబడినప్పుడు ఎయిర్ అబ్స్ట్రాక్ట్ అయినప్పుడు PBMW. ఇది బైలాబియల్. ప్రొనౌన్సియేషన్ ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే సో మీరు జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ లాబియో డెంటల్ 2 సౌండ్స్ ఉంటాయి. 2 సౌండ్స్లో ఎయిర్ అనేది పార్షియల్లీ అబ్స్ట్రాక్ట్ అండ్ అప్పర్ టీత్, లోయర్ లిప్ అనేవి ఇక్కడ మనకి స్థానం ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఎఫ్ మరియు వి. డెంటల్ అంటే పళ్ళకు సంబంధించి 2. టంగ్, ఫ్రంట్ అప్పర్ టీత్ టచ్ చేయబడి మనకి ఎయిర్ అనేది ఈ యొక్క సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఎయిర్ అనేది పార్షియల్గా అబ్స్ట్రాక్ట్ చేయబడుతుంది. ఈ యొక్క 2 సౌండ్స్. నెక్స్ట్ అల్వియోరాల్ అనేది మనకి ఎయిర్ అనేది కంప్లీట్గా అబ్స్ట్రాక్ట్ చేయబడి టంగ్ టిప్ అనేది అప్పర్ టీత్ రిడ్జ్ని టచ్ చేసినప్పుడు మనకి ఇది వస్తుంది. ఇది వచ్చేసి మనకి TDNLSZ అనేవి అల్వియోరాల్ సౌండ్స్. నెక్స్ట్ పాలిటల్ సౌండ్స్ వచ్చేవి మనకి ఎయిర్ అబ్స్ట్రాక్ట్ చేయబడి టంగ్కి హార్ట్ ప్లేట్కి సంబంధం ఉన్నప్పుడు మనకి ఈ సౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. JTFD3. నెక్స్ట్ పెలాటియల్ ఎలోవియరల్ వచ్చేసి మనకి పార్షియల్లీ ఎయిర్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది. టంగ్ వచ్చేసి అప్పర్ టీత్ రిడ్జ్ అండ్ హార్ట్ ప్లేట్ని టచ్ చేసినప్పుడు మనకి ఈ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రెండు సింబల్స్. నెక్స్ట్ వెలార్ మీన్స్ ఎయిర్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతుంది. అలాగే బ్యాక్ పార్ట్ టంగ్, సాఫ్ట్ ప్లేటు, ఈ 2 ప్లేస్లో మనకి ఈ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. KG అండ్ Nకి సంబంధించి ఈ సింబల్. నెక్స్ట్ గ్లాటైసిస్ అంటాం కదా, సో అక్కడ వాకల్ కార్డ్స్ దగ్గర మనకి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ అనమాట. ఇది ఎయిర్ అనేది అబ్స్ట్రాక్ట్ చేయబడి హెచ్ అనే సౌండ్ దగ్గర మనకి ఈ యొక్క సౌండ్ అనేది ఉంది. ఇది వచ్చేసి మనకి కాన్సోనెంట్స్ 24 కాన్సోనెంట్స్కి నేచర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్లో 6 పార్ట్స్, ప్లేస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్లో 8 పార్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క నేచర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ప్లేస్కి సంబంధించి టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ యొక్క బిట్స్ ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా మనకి బైలాబియల్ ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ ఏంటి అనవచ్చు. అది మనకి ఆప్షన్లో ఈ విధంగా ఇవ్వచ్చు. సో అప్పుడు మీరు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ అల్వియోరాల్ సౌండ్ ఏదనంటే TDL ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. విచ్ ఫాలోయింగ్ కింది వాటిలో ఏది అల్వియోరాల్ సౌండ్
అని ఇవ్వచ్చు, లేదా వేలార్ సౌండ్ అని ఇవ్వచ్చు. మనము జస్ట్ ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్లో మనం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. వాయిస్డ్ సౌండ్. వాయిస్డ్ సౌండ్ వాకల్ కార్డ్స్ వైబ్రేట్ అయినప్పుడు మనకి వాయిస్డ్ సౌండ్ అనేది వస్తుంది. BDG. అన్వాయిస్డ్ వాకల్ కార్డ్స్ అనేవి నాట్ వైబ్రేట్ కానప్పుడు మనకి అన్వాయిస్డ్ సౌండ్స్ అనేవి వస్తాయి. PTK. వొవెల్స్ ప్యూర్ మోనోఫ్థాంగ్స్ 12, డయాఫ్థాంగ్స్ 8, డిఫ్థాంగ్స్ 8. ప్యూర్ మోనోఫ్థాంగ్స్ 12 ప్రొడ్యూస్ చేయబడినప్పుడు టంగ్ పొజిషన్ చేంజ్ అవ్వదు. డిఫ్థాంగ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు టంగ్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ప్యూర్ ఆర్ మోనోఫ్థాంగ్స్ హై క్లోజ్ వోవెల్స్ కింద, మిడ్ వోవెల్స్ కింద, లో వోవెల్స్ కింద డివైడ్ చేయబడింది. హై క్లోజ్ వోవెల్స్లో మనకి టంగ్ బాడీ రైట్ చేయబడి ఉంటుంది. సిట్ ఈ సౌండ్ వస్తుంది, సికి ఈ సౌండ్ వస్తుంది. బూట్ ఇది ఈ సౌండ్ గుర్తుపెట్టుకోవాలి. బుక్ ఈ యొక్క సింబల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిడ్ వోవెల్స్ ఇంటర్మీడియట్, టంగ్ బాడీ అనేది ఇంటర్మీడియట్గా ఉంటుంది. బైట్ ఈ, బెట్ ఈ సౌండ్, సోఫా, బర్డ్, బోట్, బాట్ ఈ సింబల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయబడతాయి మిడ్ వోవెల్స్లో. అండ్ లో ఓపెన్ వోవెల్స్ టంగ్ బాడీ ఈజ్ లోయర్డ్. బ్యాట్ కాఫీ మార్క్, అండర్ ఈ సింబల్, ఫాదర్ ఏ, షోక్ ఈ సింబల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మరలా ప్యూర్ మోనోఫ్థాంగ్స్ ఫ్రంట్ ఓవెల్స్, సెంట్రల్ ఓవెల్స్, బ్యాక్ ఓవెల్స్ కింద డివైడ్ చేయబడ్డాయి. ఫ్రంట్ ఓవెల్స్లో టంగ్ బాడీ ఫార్వర్డ్ ముందుకి కదులుతుంది. సెంట్రల్ ఓవెల్స్లో న్యూట్రల్గా ఉంటుంది. బ్యాక్ ఓవెల్స్లో టంగ్ అనేది వెనక్కి లాగబడుతుంది. ఫ్రంట్ ఓవెల్స్లో సి, సిట్, బైట్, బెట్, బ్యాట్ ఈ సింబల్స్ ఇంపార్టెంట్. సెంట్రల్ ఓవెల్ సోఫా, బర్డ్, అండర్ ఈ సింబల్స్ ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ ఓవెల్స్లో బూట్, బుక్, బోట్, బాట్, ఫాదర్, సోక్ ఈ సింబల్స్ ఇంపార్టెంట్. సో ఇవి చూసుకోవాలి. ఓవరాల్గా ఈ ఓవెల్కి సంబంధించి ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం కొన్ని సింబల్స్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సింబల్స్ ఇచ్చాను, దీనికి సంబంధించి వర్డ్స్ ముందు చూసాం కదా, దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. హై ఓవెల్స్, మిడ్ ఓవెల్స్, లో ఓవెల్స్. హై ఓవెల్స్లో మళ్ళీ ఫ్రంట్, సెంట్రల్ ఓవెల్స్ అండ్ బ్యాక్ ఓవెల్స్ ఈ సింబల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్.